అమ్మగారు బాబు ఇంకా పడుకోలేదా? ఏంటి శివ తడిసిపోయావు? తడిచిపోలేదయ్యా, శుద్ధయ్యాను. ఓ కడుపు నిండా తినడానికి ఇక్కడ చాలా ఉన్నాయి. నువ్వు లోపలికి వచ్చి కూర్చున్నావుగా, తిను. మీరు మా ఇంటికి వచ్చారు కదా, మేము రాకూడదా? కలియుగం అయ్యా, రావచ్చు. లెక్కలను సరి చేయడానికి వచ్చావా? అలా ఏం లేదయ్యా, మేము గంజిలో ఊరుగా వేసుకుని తినేవాళ్ళం. ఒక్కసారి అది ఉండదు, కానీ మాకు అందులోనే సంతోషం. కొన్ని ఇక్కడ తినబుద్ధి కావట్లేదు, నోటికి రుచే తెలియట్లేదు. ఆ చేపల కూర తిను, అమ్మగారు చేశారు, చాలా బాగుంది. మనసు బాగున్నప్పుడు ఏం తిన్నా బాగుంటుంది. మీరు చెప్పిందంతా నమ్మలేనుగా, నేను ఒకసారి తెలుసుకోవాలి. కూర చాలా బాగుందమ్మా. రే శివ, నువ్వు స్కాచ్ తీసుకురా. శుద్ధి చేసుకున్నాను కదా, మీ దగ్గరే ఉంచటే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. మీరు చేయాల్సింది చేశారుగా, ఇప్పుడు మాకు కావాల్సింది చేయడానికి మీరేమన్నా మా దేవుడా? మీకే సమస్య ఉన్నా ఇంట్లోనే చూసుకోవాలి. టైం ఎంత అయింది? అది కూడా మా వెనుకే ఉందా? ఓ 12 తెలుస్తుందా టైం? ఎదురు చూస్తాను, తప్పించుకోకండి. వెళ్ళొస్తా, ఆలస్యమైన పర్లేదు. ఎక్కడో తెలుసు కదా, కార్డు పెట్టు. నమస్తే అమ్మ, వెళ్ళొస్తా. వెలుగులో కంటికి అంతా కనబడుతుంది, కానీ అది వెలుగు కాదు, దర్శనం. గతంలో జరిగింది, తర్వాత జరగబోయేదాన్ని అంతా చూపిస్తుంది ఆ వెలుగు. కనబడుతుందా?